అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మీకు బేసిక్ స్పాంజ్ కేక్ అయితే చేశానండి. చాక్లెట్ పౌడర్ వేసి అయితే కేక్ చేశాను. ఈజీ ప్రాసెస్లో చేశాను. చాలా టేస్ట్గా వచ్చేసింది. సో మీరు కూడా ట్రై చేయండి. పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదండి. నేను ఎలా చేశానో చూపిస్తాను చూడండి. ఓకే, ఫస్ట్ అయితే కేక్ టిన్లో అయితే ఆయిల్ అయితే అప్లై చేశాను. ఆయిల్ అప్లై చేసేసి బటర్ పేపర్ వేసి పక్కకైతే పెట్టేశాను. ఇంగ్రీడియంట్స్ కలపడానికి బౌల్ అయితే పెట్టుకున్నానండి. ఫస్ట్ ఇది వచ్చేసి ఎగ్లెస్ అనమాట. ఫస్ట్ అయితే ఆయిల్ వేసాను. 1/4 కప్ అయితే ఆయిల్ వేసాను. ఇంకా ఇది వచ్చేసి షుగర్ పౌడర్. షుగర్ని మిక్సీ పట్టేసి ఇది ఒక 1/2 కప్ అండి. 1/2 కప్ అయితే షుగర్ పౌడర్ వేసాను. ఇదంతా ఒకసారి కలిపేసి మంచిగా కలుపుకోవాలండి. క్లమ్స్ ఏం రాకుండా మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి పెరుగు వేసానండి కొద్దిగా. ఇదంతా కూడా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు 1/2 కప్ మైదా పిండి అయితే తీసుకున్నాను. మంచిగా జల్లించుకోవాలండి. దాంట్లో ఏ చిన్న డస్ట్ పార్టికల్స్ ఉన్నా తీసేస్తుంది కాబట్టి మనమైతే మంచిగా జల్లించుకోవాలి. కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇది మెయిన్ ప్రాసెస్ అంటారండి, జల్లించుకోవడం. 1 టేబుల్ స్పూన్ అయితే నేను బేకింగ్ పౌడర్ వేసాను. ఇప్పుడు 2 స్పూన్స్ అయితే కోకో పౌడర్ వేసాను. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను బీట్ చేశానండి. బీటర్తో అయితే బీట్ చేశాను. నార్మల్గా మనం కలుపుకోవచ్చు. కేక్ చేసేటప్పుడు మా బాబు ఉన్నాడనమాట. సో ఇది యూజ్ చేయి అని చెప్పడం వల్ల నేను అది యూజ్ చేశాను. లేదంటే నార్మల్గానే కలిపేసుకోవచ్చు. కొన్ని మధ్యలో పాలు పోసుకుంటూ అయితే కలిపేశానండి, డ్రైగా ఉండకుండా. ఇది సింపుల్ బేసిక్ కేక్ అండి, స్పాంజ్ కేక్. కోకో పౌడర్ యాడ్ చేసాం కాబట్టి మనకు చాక్లెట్ కేక్లా టేస్ట్ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇదంతా కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మంచిగా కలుపుకున్నాను. చూడండి, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే కలుపుకోవాలి. మా బాబు అయితే కలిపిస్తున్నాడు. ఇప్పుడు ఇదంతా కూడా కేక్ చేసే టిన్లో అయితే వేసేసాను. ఇంకా నేను ఇంతకు ముందు కూడా ఒక కేక్ చేశానండి ఇలాగే. అది ఓవెన్లో చేశాను అనమాట. ఇదైతే స్టవ్ పైన చేశాను. 2 కూడా సేమ్ వచ్చాయి. మనం కరెక్ట్ టైం మెయింటైన్ చేస్తే. ఇలా మొత్తం వేసేసాక ఇంకొక 2-3 టైమ్స్ అయితే ట్యాప్ చేసుకోవాలి. ఏమన్నా బబుల్స్ అయినా కూడా ఫిల్ అయ్యి క్లియర్గా ఉంటుంది. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినట్టయితే లైక్ చేయండి. నేను స్టవ్ మీద కడాయి పెట్టేసి ప్రీహీట్ అయితే చేశానండి 5 మినిట్స్. తర్వాత అలా స్టాండ్ పెట్టేసి పైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను. కాజు, బాదం, ఇంకా పిస్తాస్ అయితే వేసేసి పెట్టేశాను. ఒక 30-40 మినిట్స్ అయితే పెట్టానండి. చూడండి, కేక్ అయితే రెడీ అయింది. కూల్ అయ్యాక అయితే డీమోల్ అయితే చేశాను. పర్ఫెక్ట్గా వచ్చిందండి. సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఓకే.
చూడండి సాఫ్ట్‌గా, టేస్టీగా అయితే వచ్చింది మరి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హావ్ ఎ నైస్ డే. బాయ్.